హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిందాస్ పవి. ఈరోజు గోల్డ్ షాపింగ్ చేద్దామని ఖజానా జ్యువెలరీకి వచ్చానండి. ఇది వైజాగ్ కాంప్లెక్స్ దగ్గర ఉన్న ఖజానా షాప్. నేను మా వారు, అమ్మ, చెల్లి అందరం కలిసి వెళ్ళాం. ఆఫ్కోర్స్ భవిష్య కూడా. లాస్ట్ ఇయర్ ఇలా వీడియో తీసుకుంటాను అంటే అస్సలు అలౌ చేయలేదండి. ఈసారి మాత్రం ఇలా యూట్యూబర్ అండి ఒక 10 to 15 minutes వీడియో తీసుకుంటాను అని గట్టిగా రిక్వెస్ట్ చేస్తే ఓకే అన్నారు. ఎవ్రీ ఇయర్ స్కీమ్ కడతానండి. ఈసారి కూడా స్కీమ్లో ఒక హారం తీసుకుందామని. ఇప్పుడు వేసుకున్న హారం అయితే 47 grams ఉంది. బాగుందండి. లాకెట్ అయితే బాగా నచ్చింది నాకు ఈ హారంలో అయితే. నెక్స్ట్ ఇప్పుడు మీరు చూస్తున్న హారం అయితే 64 grams, చోకర్ అయితే 50 grams వరకు ఉంది. నెక్స్ట్ ఈ గుళ్ళు హారం లాంటివి అయితే 45 to 47 రేంజ్లో ఉన్నాయండి. అన్నీ వేసి చూస్తున్నాను అనమాట, నాకు సెట్ అవుతాయా లేదా అనేసి. ఇదేంటంటే మధ్య మధ్యలో బిళ్ళలా వచ్చాయి. ఇది కూడా ఒక 48 grams ఉన్నాయండి. యాక్చువల్లీ నేనే 50 grams లోపు హారాలు ఉంటే చూపించాను అని అడిగాను. సో వీళ్ళు అందుకే మ్యాక్సిమం 50 grams లోపే తీస్తున్నారనమాట. సో ఇదిగోండి చూస్తున్నాము, ఇంకా ఏం కన్ఫర్మ్ చేయలేదు. కొన్ని నచ్చినవి ఉంటే పక్కన పెట్టాము. ఇవంటే కొంచెం స్టెప్ మోడల్లో వచ్చినవన్నీ చూస్తున్నాను అనమాట. ఇవి ట్రై చేయమంటే జస్ట్ ట్రై చేసి చూస్తున్నాను. ఇవి కూడా ఆ రేంజ్లోనే ఉన్నాయండి. 47, 48, 49 ఈ రేంజ్లోనే ఉన్నాయి ఇవి కూడా. ఈ హారాలు కూడా అంతే, ఒకటి 47, ఒకటి 48, ఇంకోటి 49 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. ఇదంటే స్టెప్స్ చైన్ హారాల్లాగా అనమాట. ఇది చూసారా, దుబాయ్ మోడల్ టైప్ అనమాట. యాక్చువల్లీ నా దగ్గర ఇంతకుముందు హారం అలాంటిది ఉంది. సో అందుకే మళ్ళీ ఆ మోడల్ ఏం తీసుకోవట్లేదు నేను. నెక్స్ట్ ఈ హారం వచ్చేసి 48 grams ఎంత ఉందండి. అసలు 48కి ఇంత హెవీగా అసలు చాలా బాగా వచ్చింది అనిపించింది నాకు. ఇప్పుడు వేసుకున్న హారం అయితే 47 grams అండి. దానికి దీనికి జస్ట్ ఒక్క 1 gram డిఫరెన్స్ అనమాట. అది కొంచెం హెవీగా కనిపించింది. సో ఇదిగోండి, ఫస్ట్దేమో 47, దాని కింద ఉన్నదేమో 48 grams అనమాట. పక్కన ఉన్నది కూడా ఇంచుమించు 48, 49 grams ఉంది అది కూడా. అక్కడ ఇక్కడ మార్చి వేసుకుంటున్నాను. ఒకసారి స్టెప్స్ హారం లాంటివని, ఇంకోసారి అక్కడని అసలు డిసైడ్ చేసుకోలేకపోతున్నాను అనమాట. ఇదిగోండి, ఇది కేరళ మోడల్ అనమాట. ఇది కూడా ఒక 47 grams ఎంత ఉంది.
లాంగ్గా వస్తుంది అన్నమాట. ఇదిగోండి కొన్ని స్టెప్ చైన్ మోడల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. కాసుల హారాలు కూడా చిన్న చిన్న కాసులతోనే బాగున్నాయి ఈ హారాలు కూడా. ఇవన్నీ చోకర్స్ అండి. ఇవన్నీ యాంటిక్ డిజైన్స్. ఇవన్నీ 8 తులాలు 9 తులాలు అలా ఉన్నాయి. 80 గ్రామ్స్ 90 గ్రామ్స్ ఆ రేంజ్లోనే ఉన్నాయి. ఇది యాంటిక్ ఏంటంటే డీటెయిలింగ్ అంతా చాలా మంచిగా కనిపిస్తుంది. మేబీ నెక్స్ట్ టైం ట్రై చేస్తాను ఇవి యాంటిక్లో తీసుకోవడానికి. కానీ మరీ ఇన్ని గ్రామ్స్తో అయితే కాదు, కొంచెం మా బడ్జెట్లో వచ్చే యాంటిక్లో ఏమైనా ఉంటే చూస్తాను. సో ఇవ్వండి యాంటిక్లో డిజైన్స్ అయితే. కొంచెం జూమ్లో కూడా చూపిస్తాను చూడండి. ఈ హారాలు అయితే చాలా బాగున్నాయి. నెక్స్ట్ అయితే డైమండ్ కలెక్షన్ అండి. నెక్స్ట్ మంత్ జూలై 18 నా బర్త్డే ఉందండి. సో నన్ను ఏమైనా తీసుకోమన్నారు అనమాట ఆయన. సో చూస్తున్నాను ఏం డైమండ్స్లో తీసుకోవాలా లేకపోతే గోల్డ్లో తీసుకోవాలా అనేసి. అంటే ఒక బ్రాస్లెట్ లేకపోతే ఇంకేమైనా, ఇంకా నాకేం ఐడియా లేదు. జస్ట్ చూస్తున్నాను ఏం తీసుకుందామా అనేసి. డైమండ్ కలెక్షన్ అయితే కూడా చాలా బాగుంది. ఇంకా డైమండ్స్లో నెక్లెస్ అయితే ఇంకా తీసుకునే ఇది లేదు కాబట్టి అదేం తీసుకోవట్లేదు. జస్ట్ మళ్ళీ ఇక్కడ ఏమైనా బ్రాస్లెట్స్ నాకు సెట్ అవుతాయేమో చూస్తున్నాను. ఈ వాచెస్ చూసారా అండి, అన్నీ 12 గ్రామ్స్ నుండి స్టార్ట్ అయ్యాయి. బాగున్నాయి డిఫరెంట్ మోడల్స్. నేనైతే గోల్డ్ బ్రాస్లెట్స్ చూద్దామని చూస్తున్నాను అనమాట. ఇలా సింపుల్గా అనమాట. కింద అడ్జస్ట్మెంట్కి కూడా కొన్ని రింగ్స్లా ఉన్నాయన్నమాట. మనం అడ్జస్ట్ చేసుకుని తీసుకోవచ్చు కూడా. స్టోన్స్లో అనమాట, మధ్యలో లైట్గా స్టోన్స్ వచ్చి చిన్న బ్రాస్లెట్ లాగా అనమాట. ఇది వచ్చేసి 13 గ్రామ్స్ ఎంత ఉందండి. ఈ బ్రాస్లెట్ మోడల్స్ అన్నీ 12 నుండే స్టార్ట్ అయ్యాయి. 12, 13, 14 గ్రామ్స్ నుండి స్టార్ట్ అవుతున్నాయి. ఇవన్నీ బ్యాంగిల్స్ అండి. నెక్స్ట్ ఇవన్నీ డైమండ్ బ్రాస్లెట్స్ అనమాట. డైమండ్స్లో బ్రాస్లెట్స్ చూస్తున్నాను.
మొత్తానికి ఏదో ఒకటి ఫైనల్ చేసి తీసేసుకుంటానండి. వీడియో లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేను లాస్ట్లో ఏం తీసుకున్నాను అన్నది మీకు డీటెయిల్గా చెప్తాను. ఎన్ని గ్రామ్స్ పడింది అని నేను. సో అదండి పర్చేస్ చేస్తాం. ఆయన అక్కడ బిల్లింగ్ చేస్తున్నారనమాట. నేనైతే లాస్ట్లో ఇంకా మీకు ఏమైనా యూస్ఫుల్ అవుతుందని ఇక్కడ కొన్ని నెక్లెస్ మోడల్స్ అయితే షూట్ చేస్తున్నాను. సో ఫైనలీ ఇవి తీసుకున్నానండి. ఈ హారం వచ్చేసి 47.5 గ్రామ్స్ పడింది. ఇలా యూ షేప్లో రామ్ పరివార్లా వచ్చింది. దానికి అటాచ్డ్గా మ్యాంగో షేప్ వచ్చాయి అన్నమాట. మధ్య మధ్యలో రూబీ అండ్ ఎమరల్డ్ స్టోన్స్ కూడా వచ్చాయి. నెక్స్ట్ ఈ బ్రాస్లెట్ తీసుకున్నానండి. ఇది డైమండ్ బ్రాస్లెట్. ఇందులో గోల్డ్ వెయిట్ వచ్చేసి 9.5 గ్రామ్స్. ప్రైస్ వచ్చేసి 1.36 అలా పడిందండి. టోటల్ 64 డైమండ్స్ ఉన్నాయి బ్రాస్లెట్లోని. మేము తీసుకున్నప్పుడు అయితే గోల్డ్ రేట్ వచ్చేసి 1 గ్రాము 9,820 రూపీస్ ఉంది. సో ఇలా ఎగ్ షేప్లో ఉందండి. పక్కన లాక్ లాంటిది కూడా వచ్చింది. సో అదండి, జనరల్లీ ఎప్పుడు ఇలా గోల్డ్ తీసుకున్న అమ్మవారి ఇంట్లోనే వదిలేస్తాను, లాకర్లో పెడుతుందని. ఎందుకంటే మ్యాక్సిమం ఏ ఫంక్షన్కి వచ్చినా కూడా వైజాగ్కి అమ్మ వాళ్ళ ఇంట్లో హాల్ట్ కంపల్సరీ ఉంటుంది. సో అందుకే అనమాట. సో ఎనీవే, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.